హలో హాయ్ ఆదాబ్ నమస్తే అందరికీ. అందరు ఎలా ఉన్నారు భయ్య? మనమైతే బాగున్నాము. సో ఫస్ట్ టైం మన ఛానల్కి ఎవరైతే వస్తున్నారో భయ్య ఒక లైక్ వేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కిందున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే మన దగ్గరికి వెళ్ళి కొత్త కొత్త వీడియోస్ది నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ రెగ్యులర్గా మీకు వీడియోస్లో అప్డేట్ అవుతుంటాయి మన ఛానల్లో. సో సబ్జెక్ట్ ఏంటి అంటే తమిళ చూడగానే మీకు అర్థమైపోయి ఉండొచ్చు ఈరోజు మనం ఏ విషయం గురించి మాట్లాడుతున్నాం అనేది. ఆల్రెడీ మీకు చెప్పినా కదా, లాస్ట్ వీక్లో మన ఛానల్లో ఒక వీడియో అయితే మనం రేషన్ కార్డు గురించి అయితే చెప్పి ఉన్నాము. అక్టోబర్ 2 నుంచి మనకైతే రేషన్ కార్డ్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. అంటే ఎవరికైతే తెలంగాణ గవర్నమెంట్ అంటే తెలంగాణలో ఎవరైతే నివసిస్తున్నారో, ఎవరైతే ఉంటున్నారో, ఎవరికైతే రేషన్ కార్డ్స్ అయితే లేవో వాళ్ళైతే 100%గా రేషన్ కార్డ్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. దానికి కూడా ఎలిజిబిలిటీ అనేది నేను లాస్ట్ వీక్లో అయితే మన వీడియోలో అయితే చూశాను. ఎవరైతే ఈ వీడియో చూడకుండా అంటే ఆ వీడియో చూడకుండా ఈ వీడియో చూస్తే అర్థం కాదు కాబట్టి మీకు ఆల్రెడీ నేను లింక్లో మీకు అది డిస్క్రిప్షన్లో పెడతాను. ఆ లింక్ది ఆ వీడియో కాస్త లింక్ ఆ వీడియో చూస్తే మీకు ఈ వీడియో కూడా అర్థమైపోతుంది. సో కొత్త అప్డేట్ ఏంటంటే మనది రేవంత్ సర్కార్ ఏదైతే చెప్తున్నారంటే ఇప్పుడు కొత్త రేషన్ కార్డులో చాలామంది అంటే సుమారుగా 15 లక్షల మంది రేషన్ కార్డులు రద్దు అవబోతుంది. ఇది ఒక షాకింగ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. మరి ఇలా చేస్తే ఎవరికి ఉపయోగం? మళ్ళీ ఇలా చేస్తే ఎవరికి ఉపయోగం అంటే ఇప్పుడు ఎవరికైతే సబ్సిడీ కావాలో, అంటే ఎవరైతే గరీబ్ వాళ్ళు ఉంటారో, ఎవరైతే అర్హత ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో, రేషన్ కార్డు వాళ్ళకి సబ్సిడీ దొరకక బాధపడుతుంటారో వాళ్ళకైతే ఇది మంచి విషయం అనే చెప్పుకోవచ్చు. చాలామందికి రేషన్ కార్డులు అంటే సబ్సిడీ రాకపోవడం వల్ల చాలామంది పేద ప్రజలైతే తమ బాధలు అయితే వ్యక్తపరుస్తుంటారు అప్పుడప్పుడు మనం చూస్తున్నట్లయితే. కాకపోతే దీంట్లో ఏమవుతుందంటే కొంతమంది రేషన్ కార్డులు ఉన్నాయి కానీ వాళ్ళు ఏదో సబ్సిడీ గురించి తీసుకోకుండా, అంటే గవర్నమెంట్ నుంచి ఏదైతే రేషన్ కావాలో అది తీసుకోకుండా మిగతా అంటే గవర్నమెంట్ నుంచి వచ్చేది ఏదైతే ఆరోగ్యానికి సంబంధించినది ఏదైతే స్కీమ్లు ఉంటాయో దాంట్లో లబ్ధి పొందడానికి దానివల్ల వచ్చే లాభాన్ని లేదా కొన్ని స్కీమ్లకు ఆ రేషన్ కార్డు ఏ విధంగా అయితే వర్తిస్తుందో ఆ ప్రలాభం కోసం అయితే వాళ్ళైతే తీసుకుంటున్నారు కానీ రేషన్ మాత్రం తీసుకోవట్లేదు. సో ఇదంతా కట్టడి చేయాలనుకుంటే, ఇదంతా మనము ఒక ప్రణాళికలుగా వెళ్ళాలంటే మన రేవంత్ సర్కార్ అయితే ఏ విధంగా అయితే ప్లాన్ చేస్తున్నది మనమైతే చూసుకోవచ్చు. ఇలా ఏం చేస్తుందంటే 15 లక్షల రేషన్ కార్డులు అయితే రద్దు చేయబోతుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఎవరైతే అంటే రేషన్ కార్డు ఓన్లీ స్కీమ్లకు తీసుకున్నారు, మరి రేషన్ కార్డు తీసుకోవట్లేదు, అలాంటి టైంలో వాళ్ళది కంపల్సరీ 100% డిలీట్ అవ్వబోతుంది. కొంచెం జాగ్రత్త ఉండండి. మళ్ళీ ఎవరైతే రేషన్ తీసుకుంటున్నారు కానీ ఫ్యామిలీ మొత్తం అంటే ఒక మెంబర్, ఇప్పుడు నా ఫ్యామిలీలో 5 మెంబర్స్ ఉన్నారనుకోండి ఉదాహరణకి, మా ఫ్యామిలీ మొత్తం ఈ కేవైసీ అనేది కంపల్సరీ అప్డేట్ చేసుకోవాలి. మరి ఈ కేవైసీ అంటే ఏంది? ఈ కేవైసీ ఏంటంటే మనం ఆధార్ కార్డు వెళ్ళినప్పుడు అంటే ఆధార్ కార్డు కావాలన్నప్పుడు ఏ విధంగా అయితే దిగుతామో, ఏదైతే ప్రొసీజర్ ఫాలో అవ్వాల్సి వస్తుందో, ఉదాహరణకి మన థంబ్ ఇంప్రెషన్ పెట్టాల్సి వస్తుంది, మళ్ళీ ఒకటి మన రెటీనా స్కాన్ చేయాల్సి వస్తుంది. ఇదే విధంగా మనము ఇప్పుడు రేషన్ కార్డులో ఇదే విధంగా సర్కార్ అనేది అంటే ఇప్పుడున్న మన రెటీనా స్కాన్ చేయాలి, థంబ్ ఇంప్రెషన్ చేయాలి, మన ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోవాలి, ఆధార్ కార్డులో ఉన్న మనకు మొబైల్ నెంబర్ కూడా అప్డేట్ చేసుకోవాలి. ఇవి లేకపోయి రేషన్ కార్డు తీసుకోవాలనేది చాలా కష్టం అండి. సో తస్మాత్ జాగ్రత్త. ఈ విషయాలు కొంచెం జాగ్రత్త పెట్టుకోండి, కొంచెం ధ్యాసలో పెట్టుకోండి ఏం చేయాలనేది. అంటే ఇది ఎవరికి ఉపయోగపడుతుంది అంటే కొత్తగా ఎవరికైతే రేషన్ కార్డు కావాలో వాళ్ళకైతే ఇవన్నీ కంపల్సరీ అప్డేట్ అయితే చేసుకోవాలి. నేను ఆల్రెడీ చెప్పాను కదా, అక్టోబర్ 2 నుంచి స్టార్ట్ అవ్వబోతున్నాయని. అది ఒకవేళ ఆన్లైన్ ప్రక్రియ కాకపోయినా ఇంటింటికి వచ్చి ఎంక్వైరీ చేసి ప్రక్రియ గురించి కూడా మాట్లాడుకోబోతున్నారు గవర్నమెంట్లో. ఈ విధంగా చేస్తే బాగుంటుందా, లేకపోతే ఆన్లైన్లో దరఖాస్తు చేస్తే బాగుంటుందా అనేది డిసిజన్ ఇంకా పెండింగ్ ఉంది. చూడాలి అక్టోబర్ 2 నుంచి ఏ విధంగా అయితే రేవంత్ సర్కార్ అనేది ఇవ్వబోతుంది అనేది, ఎలాంటి గైడ్లైన్స్ స్టార్ట్ చేయబోతున్నారు అనేది. సో ఇంకా అలాంటివి ఏమైనా గైడ్లైన్స్, అలాంటి ప్రక్రియలు ఏమైనా ఉంటే, మార్పులు చేర్పులు ఏమైనా ఉంటే మన ఛానల్లో కంపల్సరీ అప్డేట్ చేస్తుంటాను. అలాంటి అప్డేట్స్ గురించి కంపల్సరీ మీరు చేయాల్సిన చిన్న పని ఏంటంటే మన వీడియో చూసిన తర్వాత లైక్ చేయండి, నచ్చితేనే షేర్ చేయండి. ఇంకేంటంటే మీ ఛానల్లో వీడియోస్ కంపల్సరీ వస్తుంటాయి, నేను అప్డేట్ చేస్తుంటాను. అప్పటి వరకు చూస్తుంటే కేఈ మోటో వ్లాగ్స్. ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. అప్పటి వరకు ఉంటాను. టేక్ కేర్ అండ్ బాయ్.